Come and fly away with me. Come and fly away with me. సో ఇది షార్ట్ కట్ అంట, డైరెక్ట్ తాజ్మహల్కి వెళ్ళిపోద్దంట. వాకింగ్ చేసి వెళ్తున్నాం. అందరు చూడండి ఎట్లున్నారు, ఫుల్గా రెడీ అయింది. మా అక్కనైతే తాజ్మహల్ బాగా ఫోటోలు కాదని బాగా కవర్ చేసుకుంటున్నది, మేకప్ పెట్టుకోవద్దని చెప్పేసి. సో గాయ్స్ ఫైనలీ తాజ్మహల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. మా పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు, మేమైతే ఎంట్రీ ఇచ్చేసినాము. 50 రూపీస్ పర్ పర్సన్ కంట టికెట్ ఇక్కడ. సో యూ కెన్ సీ ఇది స్టార్టింగ్ ఇంకా లోపల ఉందంట తాజ్మహల్. ఇక్కడ నుంచి ఫుల్గా ఎండ కొడుతుంది. సో తాజ్మహల్లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. 250 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది, లైక్ తాజ్మహల్ లోపలికి కూడా వెళ్ళొచ్చు ఆ టికెట్తో. సో మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అండ్ మేము గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయ్యాము. సో మాకు డైరెక్ట్ తాజ్మహల్ ఫ్రంట్ వ్యూ వచ్చేసింది డైరెక్ట్ ఎంట్రీ తోటే. సో గాయ్స్ ఫైనల్లీ తాజ్మహల్లోకి అయితే వచ్చేసాము. లుక్ ఎట్ ద వ్యూ తాజ్మహల్. ఫోటోషూట్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. సో గాయ్స్ ఫోటో సెక్షన్ మా అక్క బావ వాళ్ళది నడుస్తుంది. మమ్మీ డాడీ వాళ్ళు అందరిది అయిపోయింది ఫోటోషూట్, మా అక్క బావ వాళ్ళది అయిపోయింది. సో దగ్గరికి వెళ్ళి తీస్తాను ఫోటోస్, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. సెక్షన్ ఆఫ్ అవర్ సిస్టర్ మామూలుగా ఉండదు. ఇంకా అయిపోలేదు మాకు. మా డాడీ ఫోటో సెక్షన్ నడుస్తున్నది. అసలు తగ్గట్లే. సో ఇక్కడ ఒక్క ఫోటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేమైతే చాలా ఫొటోస్ దిగాము. సో మాకు ఓవరాల్గా 1000 అలా అయ్యింది. సో 1000కి ఒక ఆల్బమ్ చేసి ఇచ్చేసిండు మాకు ఫొటోస్కి. A few moments later. సో గైస్ ఫైనలీ మా పిన్ని వాళ్ళు వచ్చేసారంట. ఏపీ పాస్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేసారంట ఇక్కడికి. చూద్దాం ఎంత టైం పడుతుందో. మేము ఇక్కడనే తాజ్మహల్ ముందు కూర్చొని ఉన్నాం. సో ఇక్కడ నుంచి తాజ్మహల్ లోపలికి ఎంటర్ కావడానికే 250 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇక్కడికే ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. సో వెళ్ళలేదు ఇంకా లోపలికి కూడా. సో బయటనే ఫోటో సెక్షన్ ఫినిష్ చేసుకొని పిన్ని వాళ్ళ ఫోటో సెక్షన్ అయిపోయాక రిటర్న్ వెళ్ళిపోయాము ఇంకా. సో గాయ్స్ ఫైనలీ ద బెస్ట్ ఫెల్లో ఈస్ హియర్. ఇప్పుడు వచ్చిండు వీడి. పిన్ని వాళ్ళ అక్క నేను ఫోటో సెక్షన్ చేస్తున్నానంట. వీనికి నేను ఫోన్ చేయగానే వీడియో వచ్చేసిండు నా దగ్గరికి. మేమిద్దరం కూడా ఫోటో సెక్షన్ చేసినాం ఇప్పటిదాకా. ఎలా అనిపిస్తుందిరా తాజ్మహల్? ఏ ఫోటోలు దిగి బోర్ కొడుతుంది. అందరు ఫోటోలు దిగుతున్నారు, ఫుల్ బోర్ కొడుతుంది నాకైతే దిగి ఇంకా. యూట్యూబ్ కోసం కూడా ఏం చేయాలని అర్థమవుతుంది. సారిపోయింది ఇంకా చూసి తాజ్మహల్ బోర్ అయిపోయింది. ఇంకా నాకెందుకో ఫుల్గా ఆకలి అవుతుంది ఈ టైంలో. వాటర్ తాగాలనిపిస్తుంది, ఏదేదో అవుతుంది. ఇంకా చాలు, ఇంకా వెళ్ళాలి, చాలు ఇంకా తాజ్మహల్ సరిపోయింది, ఆగ్రా సరిపోయింది, ఇంకెళ్దాం. ఇంటికి వెళ్దామరా అంటే ఇంకా మళ్ళీ ఢిల్లీ అంటున్నారు. ఏమైతే చూద్దాం ఇంకా. లుక్ ఎట్ ద సన్సెట్. సో మా మమ్మీ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ మీనా బజార్కి వెళ్ళారు. ఇక్కడనే పక్కలోనే ఉంటుంది. సో మేము కూడా నడుచుకుంటూ అలా వెళ్ళాము. అక్కడ కూడా పెద్దగా ఏం లేకుండే, జ్యూస్ తాగేసి డైరెక్ట్గా కార్ ఎక్కడ పార్క్ చేసామో అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా బోర్ అయిపోయాం ఇప్పటికి. ఫైనలీ మోహన్ దర్శనం అయింది ఆగ్రాలో. ఎటు పోయినావు నువ్వు? అంత లేట్ ఎందుకు వచ్చినావు చెప్పు. సో గాయ్స్ తాజ్మహల్ చూసేసినాం.
సో ఇప్పటివరకు చర్చలు జరిగినాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలని. సో ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నాం. అమ్మమ్మ ఎక్కడో పడ్డదంట, సో ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్పేసి అమ్మమ్మకు అండ్ డాడీ కూడా అంత హెల్త్ కొంచెం బాగుండట్లేదు, వాళ్ళకి ఫుడ్ పడట్లేదు ఇక్కడ మెయిన్లీ. సో ఇక డిసైడ్ అయిపోయినాం, ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. సో మధ్యలో ఎక్కడైనా ఆగి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళడమే. సో ఆగ్రా నుంచి ఆదిలాబాద్కి ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఇక చూడాలి. ఇక ఎప్పటి వరకు వెళ్తామో కూడా తెలియదు. ఇప్పుడైతే టైము ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇంకా చూద్దాం రేపు ఎప్పటిదాకా వెళ్తాము ఆదిలాబాద్ అన్నది. సో లాస్ట్ ఫ్రేమ్ తర్వాత డైరెక్ట్గా కంటిన్యూగా వచ్చేసాము, వెహికల్ ఎక్కడ ఆపలేదు. సో మధ్యలో డిన్నర్ కోసం ఆగాము, అది కూడా గ్వాలియర్లో ఆగాము, అది కూడా హైవేకి. సో దాబాలో డిన్నర్ చేసేసాము. సో డిన్నర్కి కూడా టైం వేస్ట్ బాగానే అయింది మాకు. లైక్ పిన్ని వాళ్ళు మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ వెనకాల ఉండే, సో వాళ్ళ కోసం హాఫ్ అన్ అవర్ ఆగాము. సో మళ్ళీ డిన్నర్ చేసేసరికి 12:45 అలా అయ్యింది. సో మళ్ళీ 1కి స్టార్ట్ అయినాం అక్కడ నుంచి, గ్వాలియర్ నుంచి. సో గాయస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. టైం చూడొచ్చు 1 అవుతుంది. సో ఆగ్రాలో 8కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 1 అయిపోయింది. సో 1050 కిలోమీటర్స్ చూసుకోండి ఎలా వచ్చానో నేను. సో నా ఫేస్ అయితే చూపించడం లేదు, మాట్లాడేంత ఓపిక కూడా లేదు నాకు. మొత్తం డ్రైవింగ్ కంటిన్యూ చేసిన, అసలు ఎక్కడ స్టాప్ కూడా చేయలేదు, నిద్రపోలేదు. అండ్ మా పిన్ని వాళ్ళు మధ్యలో ఆగారు, వాళ్ళ డ్రైవర్కి నిద్ర వస్తుందని పడుకున్నారు మధ్యలో. నేను మాత్రం కంటిన్యూగా వచ్చేసాను. సో ఫ్రెష్ అప్ అయ్యాక షూట్ చేస్తా. 1 eternity later. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే అన్నమాట. కార్ వాష్ చేయించడానికి బయటికి వచ్చాను. సో లాస్ట్ ఫ్రేమ్లో మేము 1కి అలా వచ్చేసాం కదా ఇంటికి. సో మా పిన్ని మమ్మీ వాళ్ళందరూ ఇంకో కార్లో ఉండే కదా, వాళ్ళు వచ్చేసరికి నైట్ 7-8 అలా అయ్యింది. Everything you want but you can't have. Number one regret, no take backs. The hole in your chest, that's payback. Payback, yeah, you better take that.